హలో అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏదైతే ఉందో ట్రిప్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మనం క్లియర్ కట్గా నేను వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే క్రాఫ్ట్ టీచర్ అదేవిధంగానే మ్యూజిక్ టీచర్కి సంబంధించినటువంటి CV అనేది అయితే ట్రిప్ కండక్ట్ అయితే చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇక 27 నుంచి అయితే మనకు CV అనేది కండక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుందండి. ఫ్రెండ్స్, ఇక ఈ 27 నాడు మనకు CV ఉంటుంది కాబట్టి క్యాండిడేట్స్ వచ్చేసి ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో ఈ వీడియోలో క్లియర్గా కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక ముందుగా వచ్చేసి మనం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఎట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ సంబంధించి ఒకసారి క్లియర్ కట్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి చెక్ లిస్ట్ అండి. చెక్ లిస్ట్ వచ్చేసి 1 సెట్ ఉండాలి. చెక్ లిస్ట్ అంటే ఏం లేదండి, మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ డాటా అనే చెక్ లిస్ట్ అని అనడం జరుగుతుంది. మీ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ మీ యొక్క నేమ్ కానీ మీ యొక్క ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేది ఇక్కడ మీరు క్లియర్గా అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి క్లియర్గా చూసుకున్నట్లయితే హాల్ టికెట్ అండి. నెక్స్ట్ వన్ హాల్ టికెట్ వచ్చేసి ఒరిజినల్ లేదా మీ యొక్క జిరాక్స్ ఉన్న సరిపోతుంది హాల్ టికెట్ సంబంధించి. ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ వచ్చేసి యాజ్ పర్ ది SSC మెమో ప్రకారం ఉండాలండి ఖచ్చితంగా. నెక్స్ట్ వన్ వచ్చేసి కాన్వకేషన్ సర్టిఫికేట్ అండి అండ్ మార్క్స్ మెమో ఆఫ్ ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ పర్ ది నోటిఫికేషన్ నాటికి ఖచ్చితంగా మీ యొక్క కాన్వకేషన్ సర్టిఫికేట్ లేదా మార్క్స్ మెమో అనేది ఖచ్చితంగా ఉండాలి. లేదా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన కాన్వకేషన్ సర్టిఫికేట్ ఒకటి మనకు ఎక్కడ దొరుకుతుందండి, ఇది యూనివర్సిటీలో ఉంటుందండి. మీరు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి అడగొచ్చు, వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ లేదా బోనాఫైడ్ అండి. 1st to 7th క్లాస్. ఇక్కడ 1st to 7th క్లాస్ ఎందుకు అడిగారంటే 1st to 7th క్లాస్ వచ్చేసి మనకు క్లియర్గా లోకల్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ఈ లోకల్ రిజర్వేషన్ ఆధారం చేసుకొని ఈ 1st to 7th క్లాస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అనేది అడగడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండి, అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ యాజ్ పర్ ది మీకు ఫాదర్ నేమ్ లేదా మదర్ నేమ్ ఉండాలి. ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు మ్యారీడ్ అయిన ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క ఫాదర్ నేమే ఉండాలండి, అట్లయితేనే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి నాన్ క్రిమి లేయర్ సంబంధించి BC వాళ్ళు అయితే నాన్ క్రిమి లేయర్ అనేది ఉండడం జరుగుతుంది. యాజ్ పర్ ది GOs ప్రకారం ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి EWS సర్టిఫికేట్ అండి. యాజ్ పర్ ది GO MS నెంబర్ 65 ప్రకారమే ఎవరైతే ఈ EWS సంబంధించినటువంటి సర్టిఫికేట్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఉంటుంది. ఇక 9 వచ్చేసి ఎంప్లాయ్మెంట్స్ ఇన్ సర్వీస్ కోటా సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో NOC అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సంబంధించి. ఇక 10th వన్ వచ్చేసి సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ది క్యాండిడేట్స్ హూ ఆర్ వర్కింగ్ అండర్ ద TS గౌడ్ సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కొరకు సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో క్యాండిడేట్స్ సంబంధించి వాళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక 12th వన్ వచ్చేసి 2 సెట్స్ ఆఫ్ అసిస్టేషన్ ఫామ్స్ అండి. వీటికి సంబంధించి నేను సపరేట్ వీడియో చేస్తాను ఖచ్చితంగా. చెక్ లిస్ట్ అండ్ అసిస్టేషన్ ఫామ్ సంబంధించి ఏ విధంగా నింపాలనేసి ఖచ్చితంగా ఈ అసిస్టేషన్ ఫామ్లో మనకు ఖచ్చితంగా అసిస్టెడ్ బై ది గెజిటెడ్ ఆఫీసర్స్తో సైన్ అయితే చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఒక పాయింట్ అనేది గుర్తుంచుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సదరం సర్టిఫికేట్ అనేది తీసుకెళ్తే సరిపోతుందండి. PH కానీ OH అండ్ HH క్యాండిడేట్స్ సంబంధించి ఈ సర్టిఫికేట్స్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి, నేను సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం వల్ల కొంచెమన్నా ఎంకరేజ్మెంట్ ఉంటుంది వీడియో చేయడానికి అయితే. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి.